ఐపీఎల్ 2026 స్టార్ట్ అవడానికి ఇంకొన్ని రోజులే టైం ఉంది. ఇప్పటికే చిన్నస్వామి స్టేడియం ముస్తాబైపోయింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారి ప్లేయింగ్ 11 అసలు టీమ్ స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ప్రతి ప్లేయర్ రోల్ ఏంటో ఈ వీడియోలో క్లియర్ గా అనలైజ్ చేద్దాం. ముఖ్యంగా టాప్ ఆర్డర్ విషయానికి వస్తే ముందుగా ఓపెనర్స్. ఇందులో ఎలాంటి డౌట్ లేదు, విరాట్ కోహ్లీ మరియు ఫిల్ సాల్ట్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేస్తారు. ఇక విరాట్ కోహ్లీ టీమ్ కి అసలైన బ్యాక్ బోన్. యాంకర్ రోల్ ప్లే చేస్తూనే అవసరమైనప్పుడు గేర్ మార్చి స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టిస్తాడు. ఇక ఫిల్ సాల్ట్ పవర్ ప్లే లో విధ్వంసం సృష్టించడమే ఇతని పని. కోహ్లీ క్లాస్ కి సాల్ట్ మాస్ తోడైతే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే. ఇక నంబర్ 3 లో జేకబ్ బెతిల్ లేదా దేవదత్ పడిక్కల్ మధ్య పోటీ ఉంది. కానీ కరెంట్ ఫామ్ చూస్తుంటే బెతిల్కే ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇతను టాప్ ఆర్డర్ లో ఒక ఎక్స్ ఫ్యాక్టర్ లా మారబోతున్నాడు. ఇక మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే మిడిల్ ఆర్డర్ లో రజత్ పతిదర్ నెంబర్ 4 లో వస్తాడు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో పతిదర్ ఒక మాస్టర్. ఇతని తర్వాత ఫినిషర్ల వేట మొదలవుతుంది. ఇక నంబర్ 5 లో టిమ్ డేవిడ్. నంబర్ 5 లో వచ్చి భారీ సిక్సర్లతో మ్యాచ్ ని మలుపు తిప్పగలడు డేవిడ్. ఆ తర్వాత జితేష్ శర్మ వికెట్ కీపర్, బ్యాటర్ గా ఫినిషింగ్ బాధ్యతలు తీసుకుంటాడు. చివర్లో క్విక్ గా రన్స్ రాబట్టడంలో ఇతను దిట్ట. ఒకవేళ టీమ్ కి ఇంకొక ఆల్రౌండర్ కావాలనుకుంటే రొమారియో షెపర్డ్ ని కూడా రంగంలోకి దించొచ్చు. ఇతను తన పవర్ హిట్టింగ్ తో ఏ మ్యాచ్ నైనా సింగిల్ హ్యాండెడ్ గా గెలిపించగలడు. ఇక బౌలింగ్ అటాక్ విషయానికి వస్తే ఈసారి ఆర్సీబీ బౌలింగ్ అటాక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. భువనేశ్వర్ కుమార్ కొత్త బంతితో స్వింగ్ చేస్తూ వికెట్లు తీయడంలో భువీకి సాటి ఎవరూ లేరు. పవర్ ప్లేలో ఇతనే మెయిన్ ఓపెనర్. ఆ తర్వాత స్పిన్ విభాగంలో పరుగులను నియంత్రించడమే కాకుండా బ్యాటింగ్ లో కూడా ఉపయోగపడతాడు కృణాల్ పాండ్యా. ఇక నువాన్ తుషారా శ్రీలంకన్ స్లింగర్. డెత్ ఓవర్లలో యార్కర్లతో బ్యాటర్లని కన్ఫ్యూజ్ చేయడం ఇతని స్పెషాలిటీ. ఆ తర్వాత యష్ దయల్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ గా ఇతను గత సీజన్ లో చూపించిన ఇంపాక్ట్ మనకు తెలిసిందే. ఈసారి కూడా యష్ దయల్ లీడింగ్ బౌలర్ గా ఉంటాడు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ స్ట్రాటజీ విషయానికి వస్తే ఇంపాక్ట్ ప్లేయర్ గా సుయాష్ శర్మ వచ్చే అవకాశం ఉంది. చిన్నస్వామి లాంటి చిన్న గ్రౌండ్ లో మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడం చాలా ముఖ్యం. ఆ పనిని సుయాష్ చక్కగా చేయగలడు. అయితే ప్రస్తుతం ఒక చిన్న కన్సర్న్ ఏంటంటే జోస్ హేజల్వుడ్ ఇంజరీ కారణంగా మొదటి కొన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండకపోవచ్చు. అతని ప్లేస్ లో జేకబ్ డఫీని బ్యాటర్ గా ఉంచారు. ఓవరాల్ గా ఆర్సీబీ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, జకబ్ బెతెల్ లేదా దేవదత్ పడిక్కల్, రజత్ పతిదర్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, వెంకటేష్ అయ్యర్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషారా, యష్ దయల్. ఇంపాక్ట్ ప్లేయర్ గా సుయాష్ శర్మ. ఆర్సీబీ ఈసారి చాలా బ్యాలెన్స్డ్ గా కనిపిస్తోంది. మరి ఈ ప్లేయింగ్ 11 లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కింద కామెంట్ చేయండి. అలాగే ఈసారి కప్ నమ్దే అని ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఒక లైక్ వేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన S2 టోల్ ఫ్లిక్స్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.